హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే బగారా రైస్ విత్ పెరుగు చట్నీ. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం నూనె, కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఈ రెండు వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, జీడిపప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇవైతే బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కొన్ని టమాటాలు అయితే వేస్తున్నాను. టమాటాతో పాటు ఉప్పు కూడా వేస్తున్నాను. ఇది మొత్తం బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పెరుగు అయితే వేస్తున్నాను. పెరుగు వేస్తే మనకు అడుగు అనేది అంటకుండా ఉంటుంది. సో దానికైతే పెరుగు అయితే వేస్తున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె బియ్యానికి అయితే 2 గిన్నెలు నీళ్ళు అయితే పోస్తున్నామండి. దానిలోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక నిమ్మకాయ అయితే పిండుతున్నాము. ఇవంతా మొత్తం బాగా కలుపుకోవాలి. ఎసురు అనేది ఉడికేటప్పుడు మేము ఇక్కడ అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకుంటున్నాను. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాల వరకు అయితే ఉంచుకొని చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడం. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు రైస్ లోకి పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను. ఒక గిన్నెలోకి పెరుగు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఉప్పు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమోటా, పసుపు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.